దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీరందరూ సైనికులుగా పనిచేసి అన్న యొక్క గెలుపు కోసం మీరందరూ ఇప్పటి నుంచే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లి అన్న యొక్క గెలుపుకు మీరందరూ కృషి చేస్తారని చెప్పి మీ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నకి నేను ఇదే తెలుపుతున్నాను. అలాగే శ్రీరామ్ కూడా కింది స్థాయి నుంచి ఎదుర్కొ ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ స్థాయికి ఎదిగాడంటే మరి ఆయనకి మన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్ మరి మన రాజేంద్రన్న యొక్క ప్రోత్సాహం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఈ స్థాయికి వచ్చారు. ఇలా పార్టీని నమ్ముకొని ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కూడా వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మన అందరి కర్తవ్యంగా మనందరి బాధ్యతగా మరి మనందరం రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనందరి బాధ్యతగా ముందుకెళ్ళాలి. మరి నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తినే, మాది కూడా డోన్ కాన్స్టిట్యున్సీ కర్నూలుగా. మరి రాజకీయాల్లో ఎక్కడ మమ్మల్ని ఉండనీయకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో నాకు అవకాశం ఇవ్వటం, మరి ఈ రోజుల్లో జగనన్న గారు కూడా నాకు ఇక్కడ మంచి ప్రోత్సాహం ఇస్తూ మంచి అవకాశం కూడా కల్పిస్తున్నారు. మరి మా జిల్లా మంత్రులు కూడా నాకు మంచిగా హెల్ప్గా ఉన్నారు. బుగ్గనన్న గారు కూడా మంచిగా మమ్మల్ని ఎప్పుడు పరిగణిస్తూ మంచిగా ఆప్యాయతగా అన్న చాలా మంచిగా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా మరి మన కర్నూలు జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో మా వంతుగా కూడా పార్టీ కోసం కృషి చేస్తాము. ఇంకా ఎక్కువ సీట్లు రావడానికి కూడా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతూ, ఎందుకంటే శ్రీరామ్ కూడా మాకు బాగా తెలిసిన వ్యక్తి. మేమంతా కూడా మా భర్తది నేరేడు జిల్లా గ్రామం డోన్ కాన్స్టిట్యున్సీ. మరి మమ్మల్ని ఎప్పుడు కూడా పలకరిస్తుంటారు. ఆ విధంగా మాకు బాగా చదివింది. మరి అన్న నాకు బాగా కూడా తెలుసు, ఎందుకంటే అలంపూర్ లో కూడా నేను పోటీ చేస్తాను. ఆ విధంగా కూడా బాగా తెలుసు. నంద్యాల ఎంపీ గారికి చప్పట్లతోటి వేదికపైకి ఆహ్వానం తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఏది ఏమైనా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈనాటి ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ అన్నగారికి మన డోన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. అన్నకు 2024లో జరగబోయే ఎన్నికలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమే ఒక శంఖారావంగా మనందరము భావించి పిడికిలు బిగించి మనందరం ఒక్కసారి ప్రతిజ్ఞ చేద్దామా? 2024 ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ గారిని 35,116 అంత రెట్టింపు మెజారిటీతో మనందరం గెలిపించగలిగే దమ్ము మనందరి దగ్గర ఉంది. అందరూ పిడికిలు బిగించి ఒకసారి చేతులు వచ్చినకు అందరికి చూపించండి. ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు జనహృదయ నేత అభివృద్ధి ప్రదాత డోన్లో ఒక మంచి అభివృద్ధిని మంచి కార్యక్రమం మనకు అందిస్తున్నటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ గారికి, మరొక ముఖ్య అతిథులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు గఫూరమ్మ గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద గారికి, సునీతమ్మ గారికి, ఇతర పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనకు డోన్లో అభివృద్ధి అంటే ఒక చిన్న రోడ్ వేయడం, ఒక చిన్న కాలువలో కూడా ఇవి మాత్రమే మనకు తెలిసిన అభివృద్ధి. మనల్ని మన మైండ్ సెట్ని అట్లనే చేశారు. ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అంటే డోన్ చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి అభివృద్ధిని కనీసం మన నాయకులు పరిపాలించిన గత నాయకులు రాజకీయ పార్టీలు ఏవి కూడా ఊహించలేని స్థాయికి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక ముందు చూపుతో పనిచేసినటువంటి ఒక మంచి ఎడ్యుకేటరిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఎట్లుంటుందని చెప్పేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు. మీకందరూ తెలుసు, డోను కర్నూలు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే పులివెందుల తర్వాత అంత ఎమర్జింగ్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దగల సత్తా. అటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుతాయి. ఒక 2 సంవత్సరాల్లో అన్ని ఉత్పత్తిని ఒక కేవలం ఒక వ్యాపకంగా కాకుండా ఒక దీని కింద కాకుండా దాన్ని ఒక సంస్థగా మరి మన గౌరవ మంత్రి గారు దాన్ని తీర్చిదిద్దడానికి సరి అయిన వ్యక్తిని ఈరోజు
ఎన్నుకున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రాబోయే కాలంలో మరి ఈ మానసాభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మరి ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శ్రీరాములు తీసుకే డెఫినెట్గా, ఎందుకంటే మీట్ అనేది చాలా ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. ఎంతో అవకాశం ఉంది మన నుంచి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి. ప్రతి కంట్రీ నుంచి మనకు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే మీట్ చాలా మనకు ఇంపార్టెంట్ కూడా ఉంది. అందులో ఎస్పెషల్లీ థైలాండ్ నుంచి వచ్చే మీట్ చాలా టేస్టీగా ఉంటుందని కూడా అందరికీ తెలుసు. అలాంటి ముందు చూపుతోనే శ్రీరాములు, ఎందుకంటే శ్రీరాములు రైట్ భుజం లాంటి వాడు, శ్రీరాములు డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ముందు చూపుతోనే ఈ యొక్క మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆ మీట్ను కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇంకా మన ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో మన ఫైనాన్స్ మినిస్టర్ సెలెక్ట్ చేయడం చాలా సంతోషమైన విషయము. కాబట్టి ఈ యొక్క శ్రీరాములకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సంస్థను మీ అందరి వాడు దళిత ముద్దుబిడ్డ శ్రీరాములు గారికి ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ గత 2 సంవత్సరాల్లో పులివెందుల నియోజకవర్గానికి ధీటుగా కర్నూలు జిల్లానే మరి అభివృద్ధి పదంలో పెడుతూ డోన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు మితభాషి మృదు స్వభావి, అట్లాగే మన యొక్క అభిమాన నాయకుడు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారికి మరి ఈరోజు వారి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు గుంటూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర స్థాయి యొక్క పదవిని ఈరోజు చేపట్టి పదవి బాధ్యతలు ఈరోజు ఆ యొక్క సంబరాలను ఇక్కడ జరుపుకుంటున్నటువంటి అవకాశాన్ని మనకు కలిగించినటువంటి నాయకుడిగా ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీ గారు, నంద్యాల పార్లమెంటు సభ్యులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు, మరి అట్లాగే డోన్ ఆడబిడ్డ మా జిల్లా శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత గారికి, గుంటూరు జిల్లా శాసనసభ్యులు సోదరులు ముస్తఫా గారికి, మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా డోన్ మున్సిపల్ చైర్పర్సన్ సోదరులు చక్కగా మాట్లాడారు. మరి యువకులు ఉత్సాహవంతులు సంతోష్ రాజేష్ గారికి, చైర్మన్ గారు రామచంద్రుడు గారికి, వెట్టుపల్లి వెంకటేశ్వరరావు గారికి, మరి గోవిందరాజు గారికి, మరి ఇతర మండలాల నుంచి చేసినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మరి ముఖ్యంగా డోన్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, శ్రీరాములున్న బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు, మరి నాకు త్వరలో మరి ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ముందుగా ఈ శుభతరుణాన్ని నా పేరున చేతులు జోడించి సవినీయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా శుభదినం ఈరోజు. దళిత ముద్దు బిడ్డ శ్రీరాములు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపడుతున్నాను. ఈ విషయం అనేది మామూలు విషయం కాదు. మనం చూసాం ఈ మధ్యకాలంలో సుమారు 135 కార్పొరేషన్లకు చైర్మన్ పదవుల్ని ఈరోజు ప్రకటించడం. అన్ని వర్గాల వారికి, ఇందాక శాసనమండలి సభ్యులు చెప్పినట్టు, బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, దళితులకు వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఏదైతే ఉందో అన్ని సమానంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అవకాశం కల్పిస్తూ దళితులకు ఈరోజు పెద్ద పీట వేయడం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, దళితుల అభివృద్ధి జరగాలంటే, సమాజంలో వారికి గౌరవ స్థానం రావాలంటే
దళితుల అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్తే అందరు నాయకులు ఆ యొక్క భావజాలాన్ని ఉటంకిస్తూ చెప్తా పోయినారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అన్ని ప్రభుత్వాలు దళితులకు మేము అది చేస్తాం అని చెప్పి ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు అప్పుడు ఓటు బ్యాంక్ కింద దళితులకు ఏదో ఒకటి ఇవ్వడం చెప్పాం. తర్వాత ఎలక్షన్ అయిపోతే మర్చిపోవడం మనం చూసాం. ఇంకొక పెద్ద ఆయన, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాను, 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిరిగా అవుతానని చెప్పి కబుర్లు చెప్పి మరి ముఖ్యంగా దళితులుగా ఎవరైనా పుట్టారనుకుంటారని చెప్పి ఎంతగా కించపరిచిన పరిస్థితి మనం చూసాం. దళితులంటే ఏదో వాళ్ళకు ఓటు బ్యాంక్ కింద వాడవచ్చు, ఏదో చోట వాళ్ళని దేనికైనా కానీ వాడుకోవచ్చు, తర్వాత వాళ్ళ మర్చిపోవచ్చనే ఒక ఆలోచన, ఒక భావజాలం తెలుగుదేశం పార్టీలు ఎంతగా పేరుకుపోయిందో మనం చూసాం. ఈ రోజు అట్లా కాకుండా దళితులను రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతోటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు వాళ్ళకి ఈరోజు ఈ కార్పొరేషన్ లో మాలలు కానివ్వండి, మాదిగలు కానివ్వండి, ఈ రోజు ఈ 2 కులాలు, నేను దళితుల్లో ఉన్నటువంటి 2 కులాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి రావాల్సినటువంటి వాళ్ళకు వాటా సమానంగా పంచి ఈ రోజు అందించినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణ ఈరోజు శ్రీరాములన్న ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా బాధ్యతలు చేపడతాం. ఆయన ఒక్కరే కాదు, మనం చూసాం ఈ మధ్య కాలంలో నేను కూడా చాలా ఈ యొక్క పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి చైర్మన్ లా మరి ప్రమాణ స్వీకారానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. లీడ్ క్యాప్ చైర్మన్ కానివ్వండి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కానివ్వండి, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, మంచి మంచి పదవులు ఈ రోజు దళితులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. ఆలస్యంగా ఉండొచ్చు, నమ్మిన పార్టీని విడిచిపెట్టకుండా పార్టీకి వెన్నెముగా నిలబడి పార్టీ ఎవరిని పెట్టా కూడా గెలిపించి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు సముచిత స్థానం దక్కింది ఈ రోజు అంటిగిన అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చెప్పి కూడా సందర్భంగా సభ్యునిగా నేను మనం చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజు మేము అనుభవిస్తున్నటువంటి పదవులకు మీరందరూ కూడా అర్హులు. మీ అందరికీ కూడా ఈ పదవి రావడానికి అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఒక దళితుడిగా ఈరోజు నేను విద్యాశాఖ మంత్రిగా ఈరోజు స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడుతున్నానంటే అవకాశం కల్పించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం. ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి, కానీ దళితుల అభ్యర్థి కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు మనం చేసుకుంటాం. పునాలంతా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షం ఈరోజు మనం చూస్తున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చక్కటి కార్యక్రమాలు, జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న గోరుముద్దలు కానివ్వండి, జగనన్న విద్యాకాలం కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, వైఎస్ఆర్ కంటివెలు కానివ్వండి, ఇవన్నీ పథకాలు బడుగు బలిగిన వర్గాల వారికి ఈరోజు అందించే విధంగా అధిక శాతం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. విద్య, చదువు అంటే మరి ఈరోజు మనం చూసిన గతంలో మనకు దళితులకు బడుగు బలిగిన వర్గాల వారికి అందరి ద్రాక్షలాగా ఉండేటటువంటిది విద్య. చదువుకోవాలనుకుంటే చదువు కోసం పోతే ఆ రోజు పరిస్థితుల్లో మరి 4 కోసి చెవుల్లో శిక్ష వేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజు అట్లా కాదు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డల్ని బడికి పంపించుకోవాలి. బడికి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. ఆ ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది, కాబట్టి కుటుంబం అంతా బాగుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తల్లులు తమ బిడ్డల కోసం, బంగారు భవిష్యత్తు కోసం
ఏ విధంగా త్యాగాలు చేస్తున్నారో మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి తల్లికి ఈరోజు జగనన్న అమ్మఒడి ద్వారా జనవరి పండుగ వచ్చిందంటే సంక్రాంతి పండుగ ముందు ఇంకొక పండుగ ఏదైనా వచ్చింది ఈ రాష్ట్రంలో అంటే గత 2 సంవత్సరాలు వరుసగా అది జగనన్న అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఈ రోజు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ఉపకులాలు, దళితుల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలు వారి అభ్యున్నతి కోసం ఈరోజు దామాషా ప్రకారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పన్నులు కానివ్వండి, పదవులు కానివ్వండి అన్ని సమానంగా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఎప్పుడైనా మనం చూసామా? మార్కెట్ కమిటీ చైర్పర్సన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లుగా, ధార్మిక మండలి గుళ్ళలో, టెంపుల్లో మన ఉన్నటువంటి ఆ కమిటీలో మరి సగభాగం మహిళలు, మరి అందులో దళితులు మరి ఈరోజు బాధ్యతలు చేపడుతున్నారంటే ఈరోజు మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఈరోజు ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలిగిన వర్గాల గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మనం చూస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క పార్టీని పటిష్టం చేసే దిశలో మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ గడ్డుకాలం, ఈ కరోనా సమయం ఇది మామూలు విషయం కాదు. ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. ఎక్కడ కూడా పరిస్థితులు అదుపులోకి రావట్లేదు. స్కూళ్ళు మూసేశారు, పరిశ్రమలు మూసేశాయి, వ్యాపారం మొత్తం చతికిల పడింది, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక శాఖ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకసారి మనం చూసుకుంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయల పైగా నగదు బదిలీగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు బదిలీ అయినటువంటి పథకాలు 25 పైగా పథకాలు మనం చూసాం. 1,00,000 కోట్ల రూపాయలు నగదు బదిలీ అయితే మామూలు విషయం కాదు. కత్తు మీద సాము లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వారి యొక్క భావజాలాన్ని పొడిగిపుచ్చుకొని పార్టీ మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నవరత్నాలు అన్నింటినీ అమలు చేసే దిశలో ఏ విధంగా మరి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారో మరి మనం మంత్రి గారు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రమే చెల్లిందని చెప్పుకోవడం ఎవరిని నొప్పించకుండా, ఎవరైనా కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ అపోజిషన్ వాళ్ళు అర్థం పర్థం లేని అభాండాలు వేసి ఆరోపణ చేసినా కూడా చక్కటి తన యొక్క ఈ యొక్క ఆయన యొక్క పొడుపు కథలు మీ అందరు వినే ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా సురున్న ఖాళీ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పగలిగినటువంటి ఇంత ఈ రాష్ట్ర మంత్రిమండలే కాదు, శాసనసభలో ఎవరైనా ఉన్నారంటే ఒక బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకునే సందర్భంగా సమయంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినా మాకు అర్థం కాదు. కర్నూలు జిల్లాలో మరి అతి తక్కువ కాలంలో ఆ జిల్లాను పూర్తిగా ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఏ యొక్క పథకమైనా కూడా, ఏ యొక్క మరి కార్యక్రమమైనా కూడా కర్నూలు జిల్లాకు తీసుకొస్తూ కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కానివ్వండి, కర్నూలు జిల్లాలో కొత్తగా యూనివర్సిటీ కానివ్వండి, అన్ని జిల్లాకు తీసుకొస్తూ ఒక పక్కన మరొక పక్కన డోన్ నియోజకవర్గం అంటే మనం చూసాం. ఇంతవరకు నాకు కూడా కర్నూలుతో పరిచయం ఉంది. మా అమ్మాలు కూడా కర్నూలు నుంచి అందరూ తెలుసు. నేను కూడా కర్నూలు నుంచే, కర్నూలు పుట్టిన బిడ్డ, నేను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పి గర్వంగా నేను కూడా చెప్పగలను. ఆ యొక్క డోన్ నియోజకవర్గం గురించి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ అభివృద్ధి అన్నట్టు అభివృద్ధి అట్లాగే ఉండిపోయింది. ఎంతో మంది అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
ఆ యొక్క ప్రాంతం నుంచి ప్రధానమంత్రులు కూడా అయినారు, ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు అయినారు. కానీ అభివృద్ధి పదంలో మాత్రం ఈ 2 సంవత్సరాలు డోన్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధులు, రోడ్లు కానివ్వండి, వర్కులు కానివ్వండి, మీకు కొత్తగా వచ్చినటువంటి ఐటీ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇంకోటి రాబోయే రోజులు ఇంకా ఎన్ని జరిగాయంటే 35,000 పైసలకు మెజారిటీ ద్వారా ఈరోజు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారానే ఈరోజు ఇన్ని జరిగాయని చెప్పకూడదు. గంటాపరంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా ఇలాంటి శాసనసభ్యులు మాకు కూడా ఉండాలని చెప్పి అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నిజంగా డోన్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. నిజంగా మీకు చాలా పుణ్యం చేసుకుంటారు. ఒక మంచి వ్యక్తిగా ఈరోజు ఎప్పటికీ మీకు చిరస్థాయిగా డోన్ నియోజకవర్గం అంటే బుగ్గన రాజేంద్రనాథ్ అంటే డోన్ నియోజకవర్గం అనే విధంగా రాబోయే రోజుల్లో ఎప్పటికీ కూడా ఒక ప్రజల గుండెల్లో, డోన్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఒక పర్మనెంట్, ఒక శాశ్వతంగా ఒక స్థానాన్ని ఏర్పరచుకునే విధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన పడుతున్నటువంటి తాపత్రయం, దానికి నిదర్శనం ఈరోజు ఆ నియోజకవర్గం నుంచి ఒక దళిత నాయకుడికి ఇంత పెద్ద గౌరవం దక్కిస్తూ రాష్ట్ర స్థాయిలో ఈరోజు బీట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీరామగౌడ్ ఒక అవకాశం ఇస్తూ దళితులు రాజాధికారం వైపు అడుగులు వేస్తూ ముందుకు పోవాలనే జగనన్న ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు రాజన్న ముఖ్యమంత్రి గారు చాలా ఆప్యాయంగా పిలుస్తారు. రాజా రాజు. ఈరోజు కూడా నేను అదే సందర్భంలో మా రాజన్న నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అన్న రాజన్న నీకు డోన్ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం నీకు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో నీకు వచ్చినటువంటి 35,000 రెండింతలు అధికంగా మెజార్టీ కూడా మీకు అందిస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం చూసాం, ఏవో వండుతూ ఉంటారు, అన్నిటికీ అడ్డం తగ్గుతూ ఉంటారు. ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా జగన్ ఇల్లు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున కాలనీలు పెట్టాలంటే దానికి కోర్టులో పోవడం, ఇంకో ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే దానికి అడ్డం తగ్గడం, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా తను నమ్మినటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా చక్కటి పరిపాలన దక్షత, మరి ముఖ్యంగా ప్రజల యొక్క ముఖ్యంగా బడుగు బలహీన దళిత వర్గాల మరి వైపు ఆయన చూస్తున్నటువంటి విధానం, కనబడుతున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత చిరస్మరణీయం. ఎప్పుడు కూడా మరి దళిత జాతి అంతా నేను గుర్తుపెట్టుకుంటున్నాను అని చెప్పి కూడా సందర్భంగా సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గుర్తింపు ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూడా పదవులు ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ పదవులు ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే మనకు స్థానికంగా జిల్లా లెవెల్లో కూడా పదవులు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరైనా కూడా నిరాశ నిస్పృహలకు గురైతే దయచేసి పక్కన పెట్టండి. మాకు కూడా మా నియోజకవర్గంలో కూడా మనం కూడా చాలా మంది మరి పదవుల కోసం అడిగారు. మరి మాకు కూడా ఒకటి కూడా ఇంతవరకు స్టేట్ మరి స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో మాకు పదవులు దొరకలేదు. కానీ అంత మాత్రాన ఎవరు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశాలు వస్తాయి. ఈరోజు నేను చూశాను రాజేష్ మాట్లాడడం, యువకుడు చక్కగా చైర్పర్సన్ గా ఈరోజు మరి ఆయన కూర్చోబెట్టాడంటే నిజంగా ఈరోజు రాజన్ యొక్క ఆలోచన విధానం మరి యువకులకు మరి అవకాశం కల్పించాలనే ఆలోచనతో మరి ఈరోజు మంచి ఒక యూత్ టీమ్ తీసుకొచ్చి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా మరి కనపడతా ఉంది. కాబట్టి మరి ఒక్కసారి మరి శ్రీరామనాథకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తర్వాత ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. మన అందరం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, వారు ఎప్పుడు మనందరికీ వారి మాటల్ని అందజేస్తారు అని.
సురేష్ గారు అండ్ ఆల్సో సార్ మంత్రి గారు సార్ మాస్క్ తీరా మాస్క్ తీరా సార్ ఏది మంత్రి గారు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ దయచేసి తను అనుకున్న విధానంలో పరిపాలనలో భాగంగా సమానత్వం అనేది ప్రజల్లో ఉండాలి, అసమానత్వం ఉండకూడదు. అది ఒకవేళ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అసమానత్వం ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా సమానులై ఉండాలి. సమానులై ఉండాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో తరాల నుంచి కూడా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఒక సమానమైన అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పైకి వచ్చేదే కాకుండా ఇంకా ఇతరులకు కూడా ఆ ధైర్యాన్ని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ మరి ఆ అవకాశాన్ని ఇస్తూ ముందుకు తీసుకొని పోవాలా అనే ఒక సూచనలో భాగంగా ఈరోజు కార్పొరేషన్లు కానీ ఇతర నామినేటెడ్ పదవులు కానీ లేదా ఇతర ఏదన్నా ఆర్థికంగా ఏదైనా కానీ రూల్ పరంగా చేసుకోగలిగిన రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అసమానత్వం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానంగా సమాజంలో ఉండాలనే ఒక భావనతో చేసిన ఒక పరిపాలన. మరి అందులో భాగంగా ఈరోజు మన శ్రీరాములు గారు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థకు చైర్మన్గా నియమింపబడినందుకు మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున డౌన్ నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అసలు ఏమిటి ఈ సంస్థ అని చెప్పి అనుకోవచ్చు. ఏమైనా రాజవర్ధన్ నువ్వు అనుకుంటుంటాను కదా అసలు ఏంటి సంస్థ? సంస్థ దాదాపు మన రాష్ట్రంలో 1 కోటి పైన సంఖ్యలో ఉన్న ఆవులు కానీ గేదెలు మన వరగొడ్లు, మరి అదేవిధంగా దాదాపు 2 కోట్ల చిల్లర సంఖ్యలో ఉన్న మన గొర్రెలు జీవాలు, మరి 10 కోట్ల పైన సంఖ్యలో ఉన్న కోళ్ళు, దాదాపు 40 లక్షల మంది పైగా ఈ మాంసంకు సంబంధించిన పశువులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ పాలు కానీ కోళ్ళు కానీ మీద ఆధారపడిన వ్యక్తులు 40 లక్షల మంది ఆధారపడి మనం ఈరోజు మన రాష్ట్రము కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1, మాంసానికి సంబంధించిన ఉత్పత్తిలో దేశంలో నంబర్ 4, మరి పాలకు సంబంధించిన ఉత్పత్తిలో దేశంలో నంబర్ 4. ఇది కాకుండా మన స్థూల ఉత్పత్తి అంటే మన రాష్ట్రము మొత్తం అంతా కూడా కలిసి అన్ని రంగాల్లో ప్రతి సంవత్సరము ఎంత ఉత్పత్తి చేస్తున్నాము మనము రూపాయి విలువలో అంటే ఒకవేళ 10 లక్షల కోట్లు అయితే ఇంచుమించు 1 లక్ష కోట్లు అంటే ఒక 10% ఈ సెగ్మెంట్ నుంచి వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. రకమైన 1 లక్ష కోట్లు, 1 లక్ష కోట్లకు సంబంధించిన ఉత్పత్తి, ఆ ఉత్పత్తిలో భాగంగా మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక భాగం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అంటే మాంసానికి సంబంధించి, పశువులకు సంబంధించి, ఎగుమతికి సంబంధించి, ఇతర దేశాల ఎక్స్పోర్ట్కు సంబంధించి, మరి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తయారు చేసే దగ్గర నుంచి మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో ఒకవేళ రెగ్యులేషన్ చేసే దగ్గర నుంచి ఇవన్నీ కూడా బాధ్యతలు ఉండబోయేది ఈ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కాబట్టి రాబోయే కాలంలో ఈ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి రాష్ట్రంలో ఒక పెను మార్పు తేవాలనే ఒక ఆలోచన కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దానికి
సమర్థవంతుడై ఒక మోయించోరపల్లె ఒక చిన్న కుగ్రామం ఫ్యాక్టరీ కొండ మీద పల్లెలు చదువుకొని తన కష్టం ద్వారా తను ఒక చిన్న విలేకరిగా మొదలై ఆ తర్వాత డోను మండలానికి ఎంపీపీ అయి ఆ తర్వాత మరి డోను మండలానికి జెడ్పీటీసీ అయి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద కార్పొరేషన్ కు మరి చైర్మన్ గా శ్రీరాములు గారు నియమింపబడ్డారంటే ఈ కష్టాన్ని కానీ ఈ భక్తి శ్రద్ధలు కానీ పార్టీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇది ప్రసాదించడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను గర్వంగా ఈరోజు మనం గమనించినట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఎంత అద్భుతమైన పాలన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము ప్రసాదిస్తా ఉన్నారో మన పెద్దలు శ్రీ సురేష్ గారు మీ అందరు కూడా కూలంకుషంగా మరి చెప్పడం జరిగింది. మన జిల్లా విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కర్నూలు జిల్లా చాలా మంది ఏం జరిగింది అని చెప్పి నాకు ఎవరో మెసేజ్ పెట్టినారు. సార్ మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది సార్, మంత్రి ఇక్కడ ఏం చేసినారు సార్ అంటే అవి వాస్తవమే కదా, మనం కూడా ఎప్పుడు చెప్పుకోలే ఏం చేసినామని అనిపిస్తుంది నాకు కూడా. మనం కూడా ఏ రోజు చెప్పుకున్నాం, ఎప్పుడు చెప్పుకోలే. యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ లో మొదలై బెంగళూరు వరకు ఒక పరిశ్రమలకు సంబంధించిన ఒక కారిడోర్ గా నియమింపబడి ఇది గత ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ఢిల్లీకి పోయి అడగడం జరిగింది, కానీ వాళ్ళు ఇవ్వలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం ఢిల్లీ పర్యటనలో తిరుగుతూ మరి అక్కడ ఉన్న ఆర్థిక శాఖ మంత్రివర్యులు కానీ వాణిజ్య శాఖ మంత్రివర్యులు కానీ నీతి ఆయోగ్ కానీ వాళ్ళందరూ కూడా సహకరించి అవును ఇక్కడ అవసరము కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా 2 జిల్లాలు కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు అవసరం అంటే తెలంగాణ భాగంలో ఉండే మహబూబ్ నగర్ పాత జిల్లా ఇప్పుడు ఏదైతే 3-4 జిల్లాలు అయిందో బెంగళూరు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న భాగం చిక్బళ్ళాపూర్ నుంచి బెంగళూరు వరకే ఒక భాగం వస్తుంది అన్నమాట 60 కిలోమీటర్లు. కర్ణాటక వాళ్ళు ముందుకు రాలేదు, తెలంగాణ వాళ్ళు ఈ ప్రపోజల్ కు అంతగా పలకలేదు. అయినా కూడా కేవలం 2 జిల్లాలు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాకు మాత్రమే ఇది వర్తింపజేస్తూ ఓర్వకల్లులో 9,000 ఎకరాలతో రాబోయే ఒక ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి 9,000 ఎకరాలతో ఈ రోజు పరిశ్రమల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అంటే ఏం చేస్తున్నారు కర్నూలు జిల్లా కంటే చూడండి ఏం జరుగుతుందో. దానికి గాను 800 కోట్ల వ్యయంతో నీటి సరఫరా చేసేదానికి ముచ్చుమడి నుంచి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇది కాకుండా ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో సెంటర్ లో విమానాశ్రయము ఈ రోజు మరి ఆపరేషనల్ అయిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలిసిన మాట ఒకసారి గుర్తు చేస్తాము. ఇది కాక గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో కర్నూలును హైకోర్టుతో పాటు కోర్టు అనుమతి పొందిన తర్వాత హైకోర్టుతో పాటు నేషనల్ లా కాలేజ్ అంటే హైదరాబాద్ లో ఏ విధంగా నల్సర్ ఉందో, బెంగళూరులో ఏ విధంగా నేషనల్ లా కాలేజ్ ఉందో, కర్నూలులో భారతదేశంలో ఉండబోయే కాలేజీలలో అద్భుతమైన లా కాలేజ్ నిర్మింపజేస్తా ఉన్నామని కోర్టు అనుమతి పొందిన తర్వాత జ్యుడిషియల్ అకాడమీ మరి 1972లో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కష్టపడి చదివే పిల్లలు మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ మన గ్రూప్ 1 సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం కల్పించాలని చెప్పి సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్థాపిస్తే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు స్థాపిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎట్లుంది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే కదా ఉండేది, ఎట్లుందని చూసేదానికి పోతే లెట్రిన్లు లేవు, బాత్రూమ్లు లేవు. 2 చీఫ్ సెక్రటరీలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 2 చీఫ్ సెక్రటరీలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చదువుకున్న పిల్లలని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. బాత్రూమ్లు లెట్రిన్లు కూడా లేకుండా ఉంటే మరి ఇది ఒకవేళ రిపేర్ చేసి
మంచి కాలేజ్గా తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే ఇంజనీర్లు 22 కోట్ల ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. 22 కోట్ల ఎస్టిమేట్ తో ఉన్న బిల్డింగ్ రిపేర్ చేసేదానికంటే కొత్త బిల్డింగ్ మేలని ఇంచుమించు 90 కోట్లతో జగన్నాథ్ గట్టు మీద బ్రహ్మాండమైన కాలేజ్ మరి మొన్ననే టెండర్లు కూడా జరిగాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇదే కాకుండా కర్నూలు నగరానికి సంబంధించి దాదాపు ఏ నగరానికి లేనటువంటి విధంగా పుష్కరాలప్పుడు కర్నూలు నగరంలో ఇంచుమించు ఎన్నో రోడ్లు వేయడం జరిగింది. కర్నూలు నగరానికి ఇంచుమించు 30 కోట్ల వ్యయంతో కొత్త మున్సిపల్ ఆఫీస్ కడతా ఉన్నామని చెప్పి ప్రభుత్వం మీకు తెలియజేస్తాం. అదేవిధంగా కర్నూలు నుంచి డోన్ పోయే మార్గంలో 96 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంటే బ్రహ్మాండమైన నగరవనం స్థాపించి 96 ఎకరాల్లో కర్నూలు జిల్లాకంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక తలమానికం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ జరుగుతున్నాయి. నంద్యాల నుంచి జమ్మలమడుగు ఎన్నోసార్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకోగా ఢిల్లీలో ఆ ప్రపోజల్ పెడుతూ నంద్యాల నుంచి జమ్మలమడుగు త్వరలోనే నేషనల్ హైవే కాబోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. బహుశా ఎక్కడా ఉండదు, ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గంలో నేషనల్ హైవే మొదలై ఒకే నియోజకవర్గంలో నేషనల్ హైవే ఎండ్ అయ్యేది, పూర్తయ్యేది. సోమయాజులపల్లి సత్రం దగ్గర డోన్ నియోజకవర్గంలో నేషనల్ హైవే మొదలయ్యి డోన్ పట్టణంలో కర్నూలు నుంచి అనంతపూర్ పోయే మార్గానికి కనెక్షన్ చేసి నేషనల్ హైవే 340B అని చెప్పి శాంక్షన్ కూడా అయిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ విధంగా కర్నూలు జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం. ఎవరి వల్ల? మన ప్రభుత్వం వల్ల, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి వల్ల. అదేవిధంగా డోన్ నియోజకవర్గానికి వస్తే ఇప్పుడే గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. పాత వెనుకబడిన డోన్ నుంచి కొత్త డోన్ కాబోతా ఉందని. వాస్తవము ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో భాగంగా బేతంచెర్లకు వచ్చినప్పుడు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక ఒకే ఒక నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తను ప్రకటించడం జరిగింది. అది మన డోన్ అని చెప్పి తెలియజేస్తాను. ప్రకటించినందువల్ల ఏం జరిగిందని చెప్పి కూడా ఒకసారి ఈరోజు మన ప్రజలందరూ కూడా నేను గర్వంతో తెలియజేస్తా ఉన్నా. మన డోను ఒక్క నియోజకవర్గమే, కర్నూలు జిల్లాలో 1 ఎకరా కూడా నీటిపారుదల లేని నియోజకవర్గం. అసలు త్రాగడానికి నీరు లేని గ్రామాలు ఎన్నో, సింగిల్ బోర్ మీద ఆధారపడిన గ్రామాలు ఎన్నో. 1/3 భాగం నియోజకవర్గంలో ఎండాకాలం వస్తే బోర్లు పనిచేయక ఊర్లో నీళ్లు లేక ట్యాంకర్లతో తోలే పరిస్థితి. మరి ఈరోజు 3 ప్రాంతాలు వాటర్ గ్రిడ్ అంటే దగ్గర ఉన్న ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రతి గ్రామానికి సప్లై చేయడం వాటర్ గ్రిడ్. ప్రతి గ్రామానికి గోరకల్ దగ్గర నీళ్లు తీసుకొని డోన్ వరకు నీళ్లు తీసుకొచ్చి బేతంచెర్ల వరకు తెచ్చి బుగాన్పల్లి తండా దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాదాపు 330 కోట్లతో ఇంచుమించు డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన మంచినీరు సప్లై చేయబోతా ఉన్నామని చెప్పి మేము కూడా తెలియజేస్తాం. అక్కడ పని మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి వాటర్ గ్రిడ్ అనేది కేవలము 3 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో, రెండవది యురేనియం పీడిత ప్రాంతమైన పులివెందుల్లో, మూడవది ఎటువంటి నీటి సౌకర్యం లేని డోన్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 1.5 సంవత్సరం లోపల సిమెంట్ నగర్ మొదలుకొని కౌలుపల్లి వరకు ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా కాబోతా ఉంది. ఎక్కడే కానీ బోర్ల మీద ఆధారపడకుండా బోర్ల నుంచి వచ్చే నీళ్లు సప్లై కాబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 1 ఎకరా కూడా నీటిపారుదల లేదు. అయితే మన తండ్రి నివాస సుదర్శనంత నుంచి నీరు తీసుకొని ఈ దసరాకు అన్ని బాగా జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద
ప్రారంభోత్సవం పెట్టుకొని మొట్టమొదటిసారిగా డోన్ నియోజకవర్గంలో అభిరెడ్డి చెరువు కానీ అభిరెడ్డిపల్లి చెరువుకు, అదేవిధంగా వెగలాపల్లి చెరువుకు, అదేవిధంగా కొచ్చెరువుకు మరి ఇంచుమించు 20 చెరువులకు డోన్ మండలంలో ప్యాపిల్ మండలంలో నీరు ఇవ్వబోతామని ఒక్క ఎకరా లేదు, ఒక్క ఎకరా కూడా లేదు 2019 ముందర. 2019 తర్వాత 2024 లోపల ఇంచుమించు 10,000 ఎకరాలకు నీళ్లు రాబోతామని చెప్పి తెలియజేస్తాం. ఒక ఉదాహరణకు అభిరెడ్డిపల్లి చెరువు మాత్రమే 13,000-1400 ఎకరాలు ఉన్న ఆయకట్టు ఇంచుమించు 3,000 ఎకరాలు కాబోతామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తాం. మరి చదువు విషయానికి వస్తే ప్యాపిలి మండలానికి గొర్రెల మీద ఆధారపడి ఉన్నాం. పూర్వానికి కూడా కేవలం వర్షం మీద ఆధారపడిన ప్రాంతము, కానీ ఎక్కడే కానీ వర్షం పడినా కూడా సారవంతమైన భూమి లేకపోవడం వల్ల వ్యవసాయం తక్కువ. కాబట్టి ప్యాపిలి మండలంలో హుసేనాపురం దగ్గర మనకు వెటర్నరీ పాలిటెక్నిక్, అదేవిధంగా షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ 2 కాలేజీలు రాబోతా ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఒక డోన్ విషయానికి వస్తే డోన్ పట్టణంలో బీసీలకు సంబంధించి బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి బీసీలకు సంబంధించి ఒక బడి జూనియర్ కాలేజ్ హాస్టల్తో పాటు ఇంచుమించు 36 కోట్లతో నిర్మిస్తా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఆడపిల్లలకు డోన్ అయితే మగపిల్లలకు బేతంచెర్లలో నిర్మించబోతా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎస్సీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ అదే విధమైన బడి జూనియర్ కాలేజ్ హాస్టల్ తో పాటు డోన్ రాబోతా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేదు రాష్ట్రంలో ఐటీఐలో 300 పడకల హాస్టల్ ఒక్క డోన్ లో మాత్రం శాంక్షన్ అయ్యి కట్టబోతా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం. బేగంచర్లకు వచ్చి ఒక ఐటీఐతో పాటు సిఐటిడి టూల్ డిజైన్ అంటే మెకానిక్ లో స్పెషలైజ్డ్ మెకానిజం లేత్ మెషిన్ ఆపరేట్ చేసేది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనే ఒక కాలేజ్ కూడా ఐటీఐతో పాటు నిర్మిస్తా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. ఇది కాకుండా డోన్ పట్టణానికి సంబంధించిన పట్టణంలో సంబంధించిన కార్యక్రమాలు చూసినట్లయితే డోన్ నడి సెంటర్ నుంచి గుత్తి రోడ్ డబుల్ రోడ్ కానీ, డోన్ నడి సెంటర్ నుంచి కర్నూలు రోడ్ డబుల్ రోడ్ కానీ, డోన్ నడి సెంటర్ నుంచి బేతంచెర్ల రోడ్ డబుల్ రోడ్ కానీ, డోన్ నడి సెంటర్ నుంచి వెంకటాపురం రోడ్ డబుల్ రోడ్ కానీ నిర్మాణం జరుగుతుందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తాం. వాళ్ళు పాతోళ్ళు కనీసం వాళ్ళు రోజు తిరిగే వాళ్ళు ఊరు రస్తకు డబుల్ రోడ్ వేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఏది వాళ్ళు 45 సంవత్సరాలు ఏది మనం పెద్ద పదవులే ఉంటాయి, మనకంటే చాలా పెద్ద పదవులు ఉంటాయి. చివరికి ఏ స్థాయి అంటే ఎలక్షన్లకు పోయేటప్పుడు ఒక గుడికి పోతారు, గుడికి పోయి పూజ చేసి టెంకాయ కొట్టి అక్కడి నుంచి నామినేషన్లు ఇస్తారు. ఎక్కడైతే గుండాల గుడి కనీసం టార్ రోడ్ ఉన్నాయా? బ్రహ్మాండమైన టార్ రోడ్ జరుగుతా ఉంది, మీరు చూస్తూ ఉంటారు. గుండాల గుడి మొత్తం పీకి 3,50,00,000 వ్యయంతో మొత్తం కొత్తగా మళ్ళా నిర్మాణం చేస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది కాకుండా గుండాల లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి క్షేత్రానికి పక్కనే 5 కోట్ల రూపాయలతో టిటిడి కళ్యాణ మండపం కూడా నిర్వహిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ప్యాపిలి మండలంలో మనం అందరం కూడా కులదైవంగా పూజ చేసే కమ్మగిరి స్వామి ఉండే కదా, ఎన్ని రోజుల నుంచి రోడ్ వేయించారు. ఎప్పుడన్నా రోడ్డు ఉండేనా కమ్మగిరి స్వామి? ఇప్పుడు రోడ్ శాంక్షన్ చేసిన రోడ్ అయిపోతా ఉన్నారు. అదేవిధంగా 1,60,00,000 రూపాయలతో కమ్మగిరి స్వామి దేవస్థానాన్ని కూడా మళ్ళీ కట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. బేతంచెర్లకు సంబంధించిన మధురేశ్వర స్వామి ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకుంటారు? ఇంతమంది ఉండే కదా, ఎప్పుడైనా వచ్చి రావడం శనివారం రావడం మాంసం పుట్టేలు కొట్టడం అంతే కదా చేసినా. అది తప్పేమైనా చేసినా చెప్పు, ఎవరైనా చేసినా? ఇక్కడ ఈ రోజు దాదాపు రంగాపురం నుంచి 14 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన డబుల్ రోడ్ వేసి ఇంచుమించు 20 కోట్ల రూపాయలతో మధురేశ్వర స్వామి క్షేత్రం ఈరోజు మరి అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా జరిగింది ఇదంతా ప్రభుత్వం చలువ, ముఖ్యమంత్రి గారి ప్రేమ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. ఇదే కాకుండా డోన్ లో కొత్త మున్సిపల్ ఆఫీసు, కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు ఏం ఆలోచన చేసింది చెప్పక మోహన్ రెడ్డి చెప్పి ఏం ఆలోచన చేశారు? ఊరు బయటికి తీసుకుపోయి
ఎందుకు ఊరుబయట మన పొలాలు ఉన్నాయి, ఆఫీస్కి ఊరుబయటకి తీసుకొని మన పొలాలకు వెళ్ళొస్తుంది అంతేనా? కరెక్టా కాదు? సర్ప్రైజ్ సర్వీస్ ఎక్కడ తీసుకున్నారు? ప్రసాద్ ఉంది మహేష్ నాకైతే బిల్డింగ్ ఏమో పడిపోతుంది, బిల్డింగ్ ఏమో పట్టిలే, రాయి పేరు మాత్రం మనం పెట్టుకుంటాం. కూరగాయల మార్కెట్ ఉందా, గుర్తుందా మీకు? ఏమి అంటే నాకు అర్థం కాదు ఏమంటే కూరగాయల మార్కెట్ స్థలము వాళ్ళు ఒక గోడ కట్టిలే, ఒక రాయి పెట్టలే, ఒక ఇటుక పెట్టలే, పేరు మాత్రం బండ పెట్టుకున్నారు. ఎందుకు? ఇవన్నీ గడిపడ రహస్యాలు మాత్రమే. ఈరోజు ఏమైతుంది? 11 కోట్లతో బ్రహ్మాండంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. అంటే ఏదన్నా కానీ నిజంగా చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ప్లాన్ ప్రకారం చేయాలా, అమలు పరచాలా, చూపాలి. కానీ ఊరికే ఖాళీ స్థలం దొరుకుతాడు బండ కనిపించుకుంటాయని పేరు అంత అమాయకుల ప్రజలు కూడా. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. పార్కులు బ్రహ్మాండంగా 6 పార్కులు. ఒకటి నాగేశ్వర పార్కు యోగా చేస్తాడు, ఆయన కోసం ఒక పార్కు. మన రాజేష్ షెటిల్ అంటాడు, ఈయన కోసం ఒక పార్క్. నేను చెప్పిన షెటిల్ ఒకటి కాదే, కొంత టెన్నిస్ కూడా ఆడండి, అప్పుడప్పుడు నేర్చుకుంటారండి. పాపం పిల్లలందరూ మన డోమ్ లో ఆడవాళ్ళందరూ పాపం ఏముంటది ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్ చూడాలి. ఆ మూల రేఖలో పెట్టుకుంటాయి చూడు సీరియల్ ఉన్నాయి, తీసినాను అట్లాంటి సీరియల్. మనం ఏం చేసినాము? పార్కులు చేస్తున్నాం. పిల్లలు షటిల్ ఆడనీకే షటిల్ కోట్లు పెడుతున్నాం. ఫ్యామిలీస్ తో పాటు పోవాలి. ఎప్పుడైనా వచ్చిన బర్త్డే పార్టీలో ఏదైనా ఉంటుంది, ఇటు చేసుకోవాలనుకుంటా దినేష్ అనుకోరా, ఏడబోతరా చేసుకోవాలంటే కర్నూలు కన్నా పోవాలా కదా, లేకపోతే వెళ్తుంది డాబా దగ్గర కన్నా పోవాలా, అంతేనా? అవకాశం అట్లా కాకుండా రైల్వే స్టేషన్ పక్కలోనే క్లబ్ ఉంది కదా, క్లబ్ లో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లోపల మొత్తం డైనింగ్ లీనింగ్ పెట్టి మొత్తం వచ్చిన ఎవరైనా ఒక 50 మంది 100 మందితో పాటు ఒక పుట్టినరోజు చేసుకోవాలన్నా కూడా, ఒక ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా సేఫ్టీతో నడి సెంటర్లో, ఊరు నడి సెంటర్లో రాత్రి కొద్దిగా లేట్ అయినా ఇంటికి పోయేదానికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన క్లబ్ కడుతున్నామని చెప్పి ఈ రోజు కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. వాళ్ళకి వచ్చి నేను ఎప్పుడైనా ఇట్లాంటి ఐడియా ఊరు బయటికి తీసుకుపోతాను, సబ్ రిజిస్టర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్, ఇంకా అవతల పక్క ఊర్లో కడదాము, అన్ని ఇట్లాంటి ఐడియా. ఇది నగరవనం మర్చిపోయినా, మన మల్కాపురంలో ఎవరున్నారు బయట వెనకాల ఎట్లున్నా పోతున్నారు, నగరవనంలో పోతున్నారా? ఇంకా స్టార్ట్ కాకముందే పోతున్నారు వాళ్ళు. ఎక్కువ ఇప్పుడే పోతున్నాయి, జీతాలు భయపడతాయి, మళ్ళీ పెట్టా పోతులే. బ్రహ్మాండంగా నగరవనం కాకుండా అప్డేట్పల్లి చెరువు ఉందా లేదా? మన వెంకాపురం లేకుండా కనపడి రైండి. మీ చెరువు కాడ ఏం తెలిసిన రంగరెడ్డి, మీ చెరువు కాడ ఏం తెలిసిన బోటింగ్. వాస్తవానికి బోట్లు పెట్టి మొత్తం ప్రశాంతంగా ఎవరు పోవాలంటే ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఎవరే కానీ ఆ పట్టణానికి ఏం కావాలా? పట్టణంలో మన ఊరికి చిన్నదానికి పెద్దదానికి ఆడికి పరిగెత్తకుండా పారాడకుండా ఆడనే ఉండేటట్లు, ఆడనే ఏదో ఉపాధి చేసుకునేటట్లు. అన్నిటికంటే ముఖ్యము మనం ఎలక్షన్ ముందర ఒక వాగ్దానం చేసింది. ఏం చేసింది? ఎవరికే కానీ మీరు ఎన్ని ఏళ్లను బయటికి పోనీ, మీ ప్లాట్, మీ పొలం ఉంటే ఒక్క అడుగు కూడా ఎవరే కానీ దొంగతనం చేయకూడదు అనేది ఈరోజు నిలబెట్టుకుంటున్నాం. ఇంకో వాగ్దానం కూడా చేసింది. ఆడపిల్ల ఒకవేళ ట్యూషన్ పోతే 9:30-10 గంటలకు ఇంటికి వస్తే ఎవరే కానీ కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఉండకూడదని 40 సంవత్సరాల నుంచి సబ్ కోర్టు కావాలా. పెద్ద పెద్దోళ్ళే ఉంటాడు, మళ్ళీ ముఖ్యమంత్రులు ఉంటాయి, ఉప ముఖ్యమంత్రులు ఉంటాయి, కేంద్ర మంత్రులు ఉంటాయి, చాలా మంది ఉంటాయి కదా మనకంతా. ఎవరైనా ఇచ్చారా సబ్ కోర్టు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి లెటర్ ఇచ్చి ఇదే అని చెప్తానే ముఖ్యమంత్రి గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఎండోర్స్ చేసి ఈ రోజు డోర్ లో సపోర్ట్ ఏర్పాటు సపోర్ట్ ఏర్పాటు చేసేదే కాకుండా సపోర్ట్ మళ్ళీ బ్రహ్మాండమైన కొత్త బిల్డింగ్ కూడా కట్టబోతామని చెప్పి చెప్తామన్నా. ఇట్లా ఆసుపత్రి మర్చిపోయారు, బాగా చేశారు. ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కలగంగా ఎప్పుడైనా 100 పడకల ఆసుపత్రి వస్తుంది, ఇంకా మన డబ్బులు పోయే పని ఏముంటుంది? పార్కు, టెక్స్టైల్ పార్కు ఈ విధంగా ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నామంటే ఇదంతా కేవలం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారికి మన మీద ఉన్న అభిమానము, ప్రేమ, మరి ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని చెప్పిన వాగ్దానం ఈరోజు మనల్ని ఇంత దూరం చేసిందని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగానే ఎంతో మంది ఎన్నో
బాధ్యతలు పదవులు వచ్చినప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు శ్రీరాములు గారికి ఈ పదవి ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో అందరూ కూడా కలిసికట్టుగా ప్రజాసేవలో భాగస్వాములై భాగస్తులై ప్రతి ఒక్కరు కూడా మరి మన ప్రభుత్వాన్ని బలపరిచి ఈ మంచి కార్యక్రమాలు ఇట్లా కొనసాగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాంసం గుడ్లు మరియు ఆక్వా ఉత్పత్తుల రంగంలో అగ్రస్థానంలో నిలుపుటకు మరియు మాంసం మరియు ఉప ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి మెరుగైన జంతువధశాలలు నిర్వహణ మరియు నియంత్రణ అమలు చేయడానికి అందుకు అవసరమైన విధంగా మున్సిపల్ మరియు స్థానిక సంస్థలకు సహాయ సహకారాలు అందించడానికి ఈ రంగంపై ఆధారపడ్డ కార్మికులకు శాస్త్రీయ పద్ధతిలో కబేళాలు నిర్వహించడానికి శిక్షణ ఇవ్వడం మరియు అన్ని జంతు వధశాలలో స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భావనను ప్రచారం చేయడానికి నా వంతుగా కృషి చేయగలనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు ఇన్ఛార్జ్ ఎంపీ గారు వెంకటేశ్వర గారికి, ఈనాటి ముఖ్య అతిథులు, మనందరి అభిమాన నాయకుడు, డోన్ నియోజకవర్గ చరిత్రను రూపుమాటలు మార్చి శాశ్వతమైనటువంటి అభివృద్ధిని అందిస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరున పలికిస్తూ అత్యంత ఆప్యాయతగా మరి ఎంతో సుపరిచితంగా డోన్ చరిత్రను 50 సంవత్సరాలుగా ఏంటి కేవలం 2.5 సంవత్సరాలలో ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి మన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, సోదరుడు, అత్యంత విద్యావంతుడు, రాష్ట్రంలో విద్యాశాఖను ఒక సమూలమైనటువంటి మార్పులతో ఒక ఆ శాఖకి వన్నెస్తూ మంచి విద్యావేత్తకంతో ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి సురేష్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, సౌమ్యులు, మరి అత్యంత ఆర్తులైనటువంటి పెద్దలు పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మరి ముఖ్యంగా మన సురత్రమణులు అక్కగారైనటువంటి సునీతక్క గారికి, మరి వేరే మీద ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధనం తెలుపుకుంటూ, ముఖ్యంగా గుంటూరు నగరంలో మనకి ఎందరో దూరం 450 కిలోమీటర్ల దూరం, ఇంత పెద్ద దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి మరి మంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతో కష్టాన్ని నడిచి వచ్చినా మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అంత దూరం నుంచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డోన్ నియోజకవర్గం మొత్తం కలిసినటువంటి ప్రతి గ్రామానికి నుంచి వచ్చినటువంటి నాయకులకు ఈరోజు రాష్ట్ర
మీట్ కార్పొరేషన్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతో మన మంత్రి గారి అండదండలతో ఈ రోజు నాకు ఈ పదవి దక్కడం జరిగింది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వానికి ఒకసారి పదవుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఆలోచన చేస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పదవాలన్నా చివరకు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవాలంటే కూడా 20 లక్షలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర స్థాయి పదవాలంటే కేవలం పైరవీలు చేసేటువంటి వాళ్లకు పరిగణించేటువంటి వాళ్లకు మాత్రమే గత ప్రభుత్వంలో పదవి దక్కేది. కానీ ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మనం కూడా గర్వించదలసినటువంటి విషయం, మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్ర స్థాయి పదవులు మరి వెనుకబడినటువంటి దళిత వర్గ వర్గాలకు సంబంధించినారు కానీ మరి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు కానీ ఈ రోజు మనకు అవకాశం కలిగిస్తున్నారంటే కేవలం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ కోసం కష్టపడినటువంటి విధానం, మరి ఎన్నో ఆలోచనలతో ఈ రోజు పదవులు ఎంపిక చేయడం జరిగింది. అది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు చూసినటువంటి ఆలోచనలకు తేడా ఒకసారి ఆలోచించండి. ఈ రోజు నేనున్నాను ఒక గ్రామీణ ప్రాంతంలో, ఒక సాధారణ కుటుంబం, ఒక ఎకరం పొలం లేదు, ఒక చెట్టు భూమి లేదు, మరి ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి నాకు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇచ్చినారంటే నిజంగా చేతులెత్తి పాదాలను చేసుకున్న మన మంత్రి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ రోజు మంత్రి కాదు ఎమ్మెల్యే కాకముందు మరి ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఏదైతే డ్రోన్ అడిగేటప్పుడు ఉన్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి కేవలం మాట తప్పకుండా ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినారంటే మనం మర్చిపోతాం కానీ ఎక్కడ కూడా మర్చిపోకుండా మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు డ్రోన్ చేసుకోవాలి అభివృద్ధి స్థాయిలో నడిపిస్తూ నాలాంటి వాళ్లకు ఈ రాష్ట్ర స్థాయి వరకు అవకాశం ఇచ్చినంటే నిజంగా నాకు ప్రారంభంలో చేసినా తప్పని చెప్పి మరొకసారి మంత్రి గారికి కృతజ్ఞతలు. ఇది నాయకత్వం. ఒక లీడర్ ఉండాల్సినటువంటి లక్ష్యం ఇది. నమ్ముకునే వాళ్ళ కోసం ఎటువంటి బయలుదేరి లేకోకుండా కష్టపడేటువంటి వాళ్ళని గుర్తించడం కానీ నమ్ముకునే వాళ్ళని ఆదుకోవడంలో కానీ మరి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే ఈరోజు మన ముగ్గురు నాయకత్వం అనేటువంటిది మన తరపున తెలిసినటువంటి విషయం. నిజంగా గతంలో పెద్దలు చెప్పినట్లుగా దోనేశ్వర్కని 57 సంవత్సరాలు లేనటువంటి నాయకులు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతో మంది మంత్రులు చేశారు. మరొక కుటుంబం దాదాపు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని రకాల పనిచేసినటువంటి వాళ్ళు ఏ మాత్రం కూడా డ్రోన్ ప్రజల పేరు చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్పే డ్రోన్ వేసుకోవాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఏ ఒక్క ఆలోచన లేనటువంటి 40 సంవత్సరాలు రాజకీయ చేసినటువంటి ఈ రోజు మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రోజు డ్రోన్ లో ఇన్ఛార్జిగా అడిగిపెట్టినప్పుడు నేను ఒకటే ఆలోచన చేశాను. ఒక పత్రికా విలేకరుగా పనిచేసినప్పుడు, ఒక పొలి సంఘాలలో పనిచేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల కష్టాలు ఎక్కడ తెలిసినవాడిగా ఆ రోజు నేను ఆలోచన చేశాను. ఈ డ్రోన్ వేసుకోవడం పంపడాలంటే ఒక మంచి విద్యావంతుల చేతిలో ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి డ్రోన్ వేసుకోవడం నుంచి ఎన్నికైతే ఖచ్చితంగా డ్రోన్ బాగుపడతానటువంటి నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మాను. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నెలగా చేయలేసినా ఎన్ని కేసులు పెట్టినా కూడా అందులో కూడా భయపడకుండా ఆయన వెంటే నిలిచాను, బుగ్గన గారు వెంటే నిలిచాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల వల్ల ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చరిత్రలో డ్రోన్ వేసుకోవడంలో 2014లో 11,000తో కలిస్తే 2019లో 35,000తో కలిసాం. మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్రోన్ వేసినప్పుడు కూడా ఉండమని చెప్పాను. నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో 36,000తో కాదు 60,000తో మనం గెలవడానికి మన మంత్రి గారు అండగా ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది చెప్పుకుంటారు మేము నిజాయితీ పనులని, అది ఎక్కడ కూడా సాధ్యం కనపడదు. కానీ ఈ రోజు గర్వంగా చెప్పనుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో అత్యంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మన బుగ్గన గారు, మన రాజేష్ గారు అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి నాయకత్వం కింద పనిచేయడం, వాళ్ళ అనుచరులుగా చెప్పడం నిజంగా మన గర్వకారణం. ఈ రోజు మన గర్వంగా మీరు ఎవరి మనుషులను ఎక్కడైనా బయటికి వెళ్తే మేము బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి అనుసరణ చెప్పుకుంటే నిజంగా గర్వించడం అందరూ కూడా గౌరవంగా మరి అక్కడ మనం చూస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో అటువంటి నాయకత్వం కింద పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా గతంలోనే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అవసరాలు ఇచ్చినా ఎన్ని ఆటంకాలు ఇచ్చినా ఎదురు నిలబడడం భవిష్యత్తులో కూడా డోర్ బాగుపడాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఎటువంటి గౌరవాలు పోకుండా ఎటువంటి న్యాయమాటలు మోసపోకుండా ఖచ్చితంగా మనం అందరూ కూడా బుగ్గన గారు అంటే అర్థం, అన్నగారు అంటే అర్థం, డోర్ వేసుకోవడానికి బాగా చేస్తున్నాం, మన గ్రామాల్లో బాగా చేస్తున్నాం, మనతో కూడా బాగుపడతాం. ఇవన్నీ బాగా జరగాలంటే ఖచ్చితంగా ఎటువంటి గౌరవాలు పోకుండా ఏ ఎన్నిక జరిగినా అది
డోన్ నియోజకవర్గాన్ని బుగ్గల కంచకోటగా మార్చేంత వరకు మనం ఎవరిని చూపించుకోకుండా ఆ దిశలో మనం కూడా ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ రోజు నాకు మరి మంత్రి గారు ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్ర స్థాయికి నేను తీసుకొచ్చినాను కాబట్టి ఖచ్చితంగా నేను ఎట్లా చెప్పగలుగుతున్నా, నేను ఏ వ్యవస్థలో పనిచేసినా ఏ సంస్థలో పనిచేసినా ఖచ్చితంగా ఆ సంస్థకు ఆ పనికి వన్య తేవాలని కోరుకుంటాను. కష్టపడేది మన దగ్గర ఉంది. మరి మంత్రి గారి ఆశీస్సులతో రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చైర్మన్ల కంటే కూడా ఈ రాష్ట్రం మీట్ కార్పొరేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా దీనికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి దీనికి ఒక మంచి అభివృద్ధి నడిపించి ప్రభుత్వానికి ఆదాయంగా మరి ప్రజలకు క్వాలిటీ మీకు వచ్చి అందేటట్టుగా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ దిశగా మనం కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ యొక్క మీట్ కార్పొరేషన్ ఒక గుర్తింపు తీసుకోవాలని చెప్పి మంత్రి గారి సెలవుల మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వల్ల ఈ పదవి మనకు వచ్చినందుకు మరొకసారి జనవిల్లలతో ఎంతో ప్రయాసంగా వచ్చి మరి ఇంత అభిమానంతో ఇంత దూరం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున పదాబంధనం చేసుకుంటూ మనం మీ అందరూ కూడా నిదానంగా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చల్లగా మీరందరూ వెళ్ళి గ్రామాలకు చేరుకోవడానికి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పుకుంటున్నాం. మరి మీరు పెద్ద ఎత్తున తరలించినందుకు మరొకసారి పేరు పేరున తెలుపుకుంటూ మరి ఈ పదవికి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మంచి గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధి స్థాయికి నిలబెట్టి నా మీద నమ్మకంతో చెప్పినటువంటి ఈ పదవిని ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి మరొక విన్నపం, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హోంమంత్రి గారు బహుశా ఒక అర్ధగంటలో రావచ్చు. మరి ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది విజయవాడలో, అందరూ దానిలో కూడా ఉన్నారు, సమయానికి రాకపోయినారు, వారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మరి వచ్చినటువంటి వారందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు మరి సాధారణ నేను సమాచారం లేక కలవలేకపోయినాను. మరి ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే భోజన వసతి సౌకర్యం కల్పించబడింది. దయచేసి అందరూ కూడా క్షేమంగా నిదానంగా ప్రశాంతంగా మేము గ్రామాలకు వెళ్ళాలని చెప్పి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓటు విషయాలు వస్తున్నారు, ఒక్క నిమిషం. దయచేసి దారిలో అట్లే కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ప్లీజ్. మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు వెంకటరెడ్డి సుచరిత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. సరిగ్గా అందరినీ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు స్టేట్ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు సురేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు సునీత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీరాములు గారికి, విచ్చేసినటువంటి కార్యకర్తలకు, వేదికను అలంకరించిన నాయకులకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక పదవి అంటే బాధ్యత. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని, మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ మన రాష్ట్రంలో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి కార్పొరేషన్లో ఒకటి. దానికి ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఈ యొక్క సాయశక్తుల కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రివర్యుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి వారు పార్టీ అభివృద్ధికి కష్టపడాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే పార్టీకి సేవ చేసినటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 481 మంది డైరెక్టర్లను ప్రకటిస్తూ ఉన్నారు. మరి వీరందరూ ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేలాగా మంచిగా కృషి చేయాలని చెప్పి, మరి ఎవరైతే
చాలామంది కార్యకర్తలు పార్టీకి పనిచేశారు, ఇంకా అవకాశాలు రాలేదు అని అనుకోవడం అవసరం లేదు. ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి మీరందరూ పార్టీకి పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపు చేసేలా కృషి చేయాలని తెలియజేస్తూ మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీరాములు గారికి అభినందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇక్కడే ఉంటావు మినిస్టర్లు ఆడిపోతారు కన్నా చూడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వారి విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సన్మానం. ఈరోజు గుంటూరు పట్టణంలో నేను శ్రీరాములు రాష్ట్ర మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ప్రవేశించడం కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రివర్యులు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నంద్యాల ఎంపీ గారు, పోతుల సునీత గారు, మరి అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వల్ల, రాష్ట్ర మంత్రి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అండదండల వల్ల ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి నాకు రాష్ట్ర స్థాయి పదవి రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒకసారి గమనిస్తే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళను పదవులు వెతుకుంటూ వస్తాయి. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కేవలం పైరవీళ్ళకు అవకాశం లేకుండా కష్టపడ్డ వాళ్లకు ఈ ప్రభుత్వంలో అవకాశం ఇస్తూ అందులో మరి వెనుకబడినటువంటి వర్గాలకు అన్ని రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం పైన మరి పూర్తి స్థాయి నమ్మకం రాష్ట్ర నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక మంచి నమ్మకం ఉంది. నాకు ఒప్పజెప్పినటువంటి ఈ బాధ్యత ఏదైతుందో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ని రాబోయేటువంటి కాలంలో ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్తులో మరి ఈ మీట్ కార్పొరేషన్ను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఈ కార్పొరేషన్ తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే రకంగా మరి ఒక మంచి ఏదైతే నా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఉపయోగిస్తున్నారు. మరి ఈ పదవికి కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కానీ మరి రాష్ట్ర మీట్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ పదవికి కేవలం పదవి అనేటువంటిది అలంకారప్రాయం మాత్రం కాదు కాకుండా ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా నేను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి కష్టపడతానని చెప్పి సార్, ఇప్పుడు ఈ 13 జిల్లాల్లో మీరు పర్యటన చేసి మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపాలిటీలో కానీ హెల్త్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏమన్నా ప్రజలకి మంచి మీట్ అందించేందుకు మీరు ఏమన్నా అటువంటి సెమినార్లు ఏమైనా కండక్ట్ చేస్తారా? ప్రమాణ స్వీకారం పూర్తి కావడం జరిగింది. మరి తదుపరి నా నిర్ణయాలు, ఆలోచనలన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఈ శాఖ గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్పొరేషన్ పరిధిలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మరి ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ శాఖను సమర్థంగా నిర్వహించడం కోసం ఖచ్చితంగా మంచి ఆలోచనలతో ముందుకెళ్తాం. ఈ శాఖను సమర్థంగా నిర్వహిస్తాం. ఏదేమైనా ప్రజలకు ఒక క్వాలిటీ మీట్ను అందించడం అనేది ఒకటి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయో అది కూడా పరిశీలన చేస్తాం. మరి ఈ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేయడానికి ఎటువంటి తగిన సూచనలు, సలహాలు కానీ సంబంధిత శాఖ వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలు తీసుకొని
ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక మంచి మీట్ కార్పొరేషన్ అభివృద్ధి స్థాయిలోకి తీసుకొస్తామని చెప్పి తెలియదు. సార్ ఇప్పుడు పాల ఉత్పత్తులు డైరీ లాంటివి పెట్టారు కదా, అట్లాగే ఇవి కూడా ప్యాక్డ్కి సంబంధించి ఇట్లా మంచి క్వాలిటీ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారా? సంబంధిత అధికారులతో పూర్తిగా మాట్లాడి అధ్యయనం చేసి పబ్లిక్ మంచి క్వాలిటీ మీట్ అనేది వెళ్ళాలి. అదే రకంగా దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది సంబంధిత అధికారులతో మాట్లాడి మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా తప్పకుండా కృషి చేస్తాం. మీకు పదవి రావడానికి సహకరించిన వాళ్ళకి ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ, ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఐకేపీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి నాకు ఆనాడు 2006లో ఎంపీపీ కావడానికి వైఎస్ కుటుంబం కారణం. ఆ తర్వాత జడ్పీటీసీ కావడానికి, ఈరోజు రాష్ట్ర స్థాయి పదవి రావడానికి కేవలం ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పరిచయం, ఆయన ఆశీస్సులు, ముఖ్యంగా మా రాష్ట్ర మంత్రి మా శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు నాకు పదవి రావడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చే స్థాయిగా ఏదైతే నా మీద నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి ఉపయోగించినారో ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తూ ఖచ్చితంగా దీన్ని ఒక అత్యున్నతమైనటువంటి కార్పొరేషన్గా తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేస్తాను. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.